థ్యాంక్ యూ చలో. ఎలా ఉంది మూవీ? సూపర్ సూపర్. Ram Charan is the best. సూపర్ బ్లాక్ బస్టర్. ఎలా ఉంది మూవీ? గుడ్ అండ్ వెరీ గుడ్. ఎలా ఉంది మూవీ? చాలా బాగుందండి. పెద్ద సినిమా, మళ్ళీ బతుకుతామా ఏంటి అని చెప్పి మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. వెరీ ఇన్స్పిరేషన్. హౌ ఇస్ ద మూవీ గైస్? Good. యు వాంట్ టు సే సంథింగ్? Anything inspirational in the movie? Yeah, inspirational speech again. Good. Thank you. It made me a little choked up. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా పెద్ది ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూవీని ఈరోజు మెగా అభిమానులంతా చూడడం జరిగింది. సో ముఖ్యంగా మెగా అభిమానులకి రామ్ చరణ్ నటన, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, అలాగే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా నచ్చాయని చెబుతున్నారు. మరికొంతమంది అభిమానులు నాతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. ఈ సినిమా చూసిన తర్వాత సో వారికి ఇంకా ఏం నచ్చింది, వారి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ మూవీలో వారికి ఏ అంశాలు బాగా నచ్చాయో. సో ఎలా అనిపించిందండి మూవీ మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరికీ శుభాకాంక్షలు అండి. ఎందుకంటే మనం ఈరోజు బ్లాక్ బస్టర్ కొట్టేశాము. జూన్ 4న రంగరంగ వైభవంగా అన్ని థియేటర్లలో ఈరోజు పెద్ద అఖండ విజయం సాధించిందని రిపోర్ట్స్ వస్తున్నాయండి. అలాగే మేము కూడా ఇప్పుడే మూవీ చూసి వచ్చాము. చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్షన్ కానీ, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేయర్స్ లైక్ ఎ క్రికెట్ ప్లేయర్, దెన్ ఎ పెహల్వాన్, దెన్ రన్నర్, లైక్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అమేజింగ్. హీ డెఫినెట్లీ డిజర్వ్స్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఎవ్రీ యాక్టర్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ జగపతి బాబు గారు కానీ, శివరాజ్ కుమార్ గారు కానీ అద్భుతంగా నటించారండి. జాహ్నవి గారు కూడా గ్లామర్ రసాన్ని పండించారు. సో ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, రత్నవేల్ గారి డిఓపి కానీ అద్భుతంగా ప్రతి ఒక్క అంశం 24 క్రాఫ్ట్స్ కలిసి పనిచేస్తే ఎంత మంచి ప్రోడక్ట్ వస్తుందో ఈరోజు పెద్ద మనం వెండితెర మీద చూస్తే అంత అద్భుతంగా ఉందండి. అద్భుతమైన మూవీ. ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్ కిడ్స్ ఉన్నారు కదండి, ప్లీజ్ తీసుకెళ్ళండి. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ద కిడ్స్. ఓకే, సో పేరెంట్స్ మీకు ఇంకా హాలిడేస్ ఉన్నాయి. June 12th, June 15 దాకా హాలిడేస్ ఉన్నాయి. కిడ్స్ని తప్పకుండా తీసుకెళ్ళండి. దే విల్ ఎంజాయ్ ద మూవీ బికాస్ దిస్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ ఇన్ ఇండియా. ఓకే, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా మాకు అందించారు. సో చాలా బాగుంది ఈ సినిమా అని చెబుతున్నారు. అండ్ ఇక రామ్ చరణ్ లైబ్రరీలో సో మనకి ఇప్పటి వరకు రంగస్థలం, మగధీర చాలా సినిమాలు ఉన్నాయి. సో వాటితో పాటు సో ఈ సినిమాకి ఎన్ని మార్క్స్ ఇస్తారు, వారి మాటలోనే తెలుసుకుందాం. ఎలా అనిపించింది మీకు ఈ మూవీలో రామ్ చరణ్ నటన? చాలా బాగుందండి. ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఓవరాల్గా మూవీ చాలా బాగుందండి. సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఏ విధంగా అనిపించింది మీకు? మ్యూజిక్ చాలా బాగుందండి. ఫస్ట్ నుంచి బిగినింగ్ ఆఫ్ ద మూవీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎస్పెషల్లీ బుచ్చిబాబు గారికి మెగా ఫ్యాన్స్ తరపు నుంచి థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంది ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి ఎప్పుడు వస్తుంది పెద్ద అన్నట్టు. రామ్ చరణ్ గారు అయితే వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పాలి ఈ సినిమాకి. ఓకే, సో కొంతమంది లేడీ ప్రేక్షకులు కూడా ఉన్నారు మనతో పాటు. సో మీకేం నచ్చింది ఈ మూవీలో ఎక్కువ, బిందు గారు? అన్నీ నచ్చినాయండి. అంటే రామ్ చరణ్ గారు ఈజ్ లైక్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా మొత్తం స్క్రీన్ అంతా ఆయనే కనిపించారు నాకు. లేడీస్ ఎంతవరకు కనెక్ట్ అవుతారంటారు? ఇది లేడీస్ జెంట్స్ అని కాదండి, యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. పిల్లలు చూస్తే కనుక కొంచెం యంగేజ్ నుంచి కనుక వాళ్ళు కూడా చాలా మంది స్పోర్ట్స్ కదా వెళ్తే దిస్ ఈస్ వెరీ గుడ్ మూవీ ఫర్ ఇండియా అండి. దిస్ ఈస్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ అని నాకైతే అనిపించింది చూసినప్పుడు. అంటే చాలా మూవీస్ మనం ఈ మధ్య లాంగ్వేజ్లో తీస్తున్నారు, బట్ దిస్ మూవీ ఈజ్ రియలీ పాన్ ఇండియా మూవీ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ ఫర్ కిడ్స్ అండి. చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ ఏఆర్ రెహమాన్ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ థింక్ ఆర్ఆర్ మాత్రం చితక్కొట్టేశారు. అసలు చాలా బాగుంది. ఎవ్రీథింగ్ అండి. అసలు యాక్టింగ్కి నేను మాట్లాడటానికి అసలు నేను సరిపోను, ఎందుకంటే ఆయనే సెట్ చేసుకుంటారు బార్, మళ్ళీ ఆయనే క్రాస్ చేస్తున్నారు. మూవీ టు మూవీ రామ్ చరణ్ గ్రోత్ ఈజ్ లైక్ చాలా లైక్ ఇంకా ఎవరూ చెప్పలేం. ఫినామినన్ కానీ ఇంకేమైనా పెద్ద పదాలు ఉంటే కొత్త పదాలు రావాలేమో. నేనైతే నార్మల్ మాటలు అయితే నేను ఎక్స్ప్రెస్ చేయలేనండి. ఐ థింక్ సురేఖ గారు, చిరంజీవి గారు విల్ బి అ గ్రేట్ ప్రౌడ్ పేరెంట్స్ అనుకుంటున్నాను ఫర్ షూర్. యా, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పటి వరకు మనందరికీ తెలుసు హిట్ కాంబినేషన్ అంటే సో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్. మరి ఈ మూవీలో రామ్ చరణ్ అండ్ జాహ్నవి నటించారు. సో వారి వారసత్వంగా సో ఎలా అనిపించింది మీకు వారి కాంబినేషన్?
వాళ్ళ కాంబినేషన్ రియల్లీ వెరీ క్యూట్ అండి. జగదేక్ వీరుడు అతలోక సుందరి కాంబినేషన్ లాగా అనిపించింది. లైక్ ఆవిడ రోల్ చాలా తక్కువ ఉన్నా కానీ ఇంపాక్ట్ ఫస్ట్లో ఎలా ఉందో లాస్ట్లో డిఫరెంట్గా చాలా ఎంగేజింగ్గా అనిపించింది. లైక్ ఈ మూవీ అయితే మాకు చిరంజీవి గారు స్వయం కృషి సినిమా చూస్తే అప్పుడు ఆయన ఎలా ఇన్స్పైర్ చేశారో ఈ సినిమా చూస్తే లైక్ రామ్ చరణ్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన కష్టపడే తనం, ఆయన గుర్తింపు కోసం ఎంత కష్టపడ్డాడనేది ఈ సినిమా చూసి నేతితరం కానీ లైక్ ఆ సినిమాలో స్టార్ట్లో చెప్తున్నట్టు ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న ఇండియాలో మనం ఎన్ని మెడల్స్ సంపాదిస్తున్నాం అనేదాన్ని మనకి ఎలా పాయింట్ చేశారో లైక్ సినిమా ఈజ్ లైక్ వెరీ ఇన్స్పిరేషనల్ అండి. ఈ మూవీ లైక్ ఎవ్రీ కిడ్ అండ్ ఫ్యామిలీ కూడా తప్పకుండా వచ్చి సినిమా చూడాలి. రామ్ చరణ్ గారు అయితే స్వయం కృషి మేము చిరంజీవి గారిని చూసి అప్పుడు ఇలా ఒక విజేత, అసలు ఒక మనిషి కింద నుంచి ఎలా పైకి వస్తాడు అని చెప్పి మాకు ఎలా అయితే ఒక ఇన్స్పిరేషనల్గా ఉన్నారో, రామ్ చరణ్ గారు ఈ తరానికి మనం ఎంత కష్టపడితే ఎంత పైకి వస్తామో, మన గుర్తింపు కోసం, మన దేశం కోసం ఎంత కష్టపడాలి, గుర్తింపు కోసం ఎంత కష్టపడాలి, ప్రతి మనిషి ఎంత కష్టపడాలి అన్నట్టుగా చాలా బాగా చూపించారండి ఈ సినిమా. సినిమా కమర్షియల్గా కాదు, అది కాదు, ఇది కాదు, ఇది ఒక తెలుగు లగాన్లాగా అనిపించింది చూస్తుంటే. మాకైతే కళ్ళల్లో లేడీస్ కానీ ఇక్కడ కానీ ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్గా దే ఆర్ ఎంజాయింగ్, లైక్ దే ఆర్ టేకింగ్ ఇట్ ఎంగేజింగ్. అసలు ఒక విధంగా అయితే వీఆర్ లైక్ మేము వచ్చిన ట్రైలర్ చూసిన దానికి, సినిమాకి వచ్చిన దానికి, బయటికి వెళ్ళేదానికి వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అండి. వీ రియల్లీ లైక్ ద మూవీ అండి. రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారు, యూ మేడ్ ఎ రియల్లీ గుడ్ మూవీ అండ్ యూ షుడ్ గెట్ ఎ లాట్ ఆఫ్ అవార్డ్స్ అండి. అవార్డ్స్ వచ్చినా రాకపోయినా కానీ రామ్ చరణ్ గారు మీకు మీ పేరు మాత్రం ఈ సినిమాతో చాలా బాగుంటుంది. రంగస్థలం అన్నారు, దిస్ ఈజ్ మోర్ దాన్ రంగస్థలం అండి. థ్యాంక్ యూ అండి, యువర్ పర్ఫార్మెన్స్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? ఇటు సైడ్ మీ తర్వాత ఇంకెవరు మాట్లాడతారు? గోపి మాట్లాడతాడు. ఓకే, వరుస నిల్చండి, మళ్ళీ స్టాప్. ఓకే, రెడీ? ఓకే. ఓకే, చూసారు కదండి, చాలా ఇన్స్పైర్ అయ్యాము ఈ మూవీ చూసిన తర్వాత. పిల్లలు కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు అని చెప్తున్నారు. సో ఈ మూవీ చూసిన తర్వాత టేక్ అవే పాయింట్స్ ఒక 2 చెప్పాలంటే మీరు ఏం చెబుతారు అందరికీ? టేక్ అవే పాయింట్స్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మూవీ అండి, ఇట్స్ ఎ ఇన్స్పిరేషనల్ జర్నీ యాక్చువల్లీ. ఒక మ్యాన్ ఒక లక్ష్యం కోసం పనిచేస్తే ఎంత చిత్తశుద్ధిగా పనిచేయాలి ఎలా అనేది ఈ మూవీని చూసి ఎంతో నేర్చుకోవచ్చు మనము. అందుకే నేను చెప్తున్నా, ఒక మూవీ కాదు, ఇట్స్ లైక్ ఇది ఒక జీవితం అనమాట. చాలా బాగుంది. రామ్ చరణ్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా అసలు ప్రాణం పెట్టి నటించాడు. ఆల్ ది బెస్ట్ టు రామ్ చరణ్. ఓకే, సో ఓకే, వాట్స్ యువర్ నేమ్? Ganania. So what do you like most in this movie? Like how he was like hardworking. He did like 3 sports. It's in his journey, and I like when he says the quote like maybe we don't know if we have like another life chance. Wow. ఓకే, మీకేం నచ్చిందండి ఈ మూవీలో ఎక్కువగా? సో 3 అవర్స్లో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? ఈ మూవీ చాలా బాగుందండి. అసలు చాలా అద్భుతంగా తీశారు ఈ మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అన్ని మూవీల కన్నా ఈ మూవీలో నాకు రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, మళ్ళీ పుడతామా ఏంటి అనే ఒక డైలాగ్తో మొత్తం ప్రపంచాన్ని నడిపించాడు రామ్ చరణ్. చాలా బాగుంది, అసలు చాలా ఎక్సలెంట్గా ఉందండి మూవీ. థ్యాంక్ యూ. సో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మంచి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తోటి చాలా అద్భుతంగా నటించారని చెప్తున్నారు. మీకేం నచ్చింది మూవీలో? ఓన్లీ వన్ వర్డ్ అండి, ఎక్స్ట్రాడినరీ మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ బుచ్చిబాబు గారి డైరెక్షన్ అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ an excellent movie. I will request each and everyone to see the film with the family and it's a nice movie. Thank you. ది పీరియాడిక్ స్పోర్ట్స్ ఈ మూవీ ఏ విధంగా అనిపించింది మీకు?
యాక్చువల్లీ ఒక జోనర్ నుంచి ఇంకొక జోనర్లోకి మూవ్ అవ్వాలంటే ఆడియన్స్ ఫస్ట్ క్రికెట్, తర్వాత ఇలా కుస్తీ, తర్వాత రన్నింగ్ రేస్ అంటే ఎవరికి కూడా కనెక్ట్ అవ్వరు. అలాంటిది ఒక జోనర్లో నుంచి ఇంకొక జోనర్ కనెక్ట్ చేశారంటే నాకు బుచ్చిబాబు గారు నచ్చారు. రామ్ చరణ్ గారు క్రికెటర్ చూస్తే క్రికెటర్ లాగే ఉన్నాడు, ఆ బాడీ బిల్డ్ చూస్తే బాడీ బిల్డర్ లాగే ఉన్నాడు. రన్నింగ్ రేస్లో యాక్చువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎలా ఉంటారంటే అండి, ఆ నేషనల్కి వెళ్ళినప్పుడు ఆ ఒక స్పోర్ట్స్ మ్యాన్కే తెలుస్తుంది ఆ టెన్షన్. ఎంత డిసప్పాయింట్ అవుతామంటే కొంచెం ఆడకపోయినా అరే మనం ఆడలేకపోయాం. అలాంటిది అంటే ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఆగదు, అది ఏ రంగంలో అయినా సరే. ఇప్పుడు మనం ఒకటి అవ్వాలనుకుంటాం, అవ్వలేము, బట్ అక్కడికి లీవ్ చేసేస్తాం. అలా కాకుండా నువ్వు ఏ విషయమైనా సరే దాన్ని అప్లికేబుల్ చేసుకోవచ్చు అనిపించింది. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఒక డైలాగ్ ఉంది చూసారా, చేస్తే ఈ జన్మలోనే చేసేయాలండి. బట్ ఇది చాలా మందికి ఇట్స్ అ పీక్ మూమెంట్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. ఓకే, మీకే నచ్చిందండి మూవీలకు? అంటే ఫస్ట్లీ నేను ఈ మూవీ వాచ్ చేసిన తర్వాత ఇండియాలో ఉన్న ప్రతి అప్కమింగ్ జనరేషన్ వాళ్ళందరికీ చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సో ఫస్ట్లీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ దీన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. ఓకే, సో ఓకే ఒక గిన్నిస్ బుక్ రికార్డర్గా సో ఎంతో మందికి ఈ మూవీ ఇన్స్పిరేషన్గా ఉంది. సో ఆల్రెడీ మీరు ఎంతో సాధించారు. సో మీకు ఇంకా ఎలా అనిపించింది మూవీ అయితే? అంటే ఫస్ట్లీ నాకు ఈ మూవీ చూసిన తర్వాత నేను చాలా జర్నీ చూశాను. ఐ మీన్ ఇలా సేమ్. సో అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా వాళ్ళు అంటే స్టెప్ డౌన్ అవ్వకుండా దీన్ని వాళ్ళు ఇంకా రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా సో మనం డౌన్ అవ్వకుండా సో దాన్ని సాధించడానికి ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. మీ ఊరు గురించి మీకు అప్బ్రింగింగ్ లైక్ ఇన్స్పిరేషన్ ఏమన్నా అనిపిస్తుంది? సో అంటే నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అది. సో నేను ముందు పెయింటింగ్స్ వేసేవాడిని. సో నెక్స్ట్ మా దగ్గరలో ఒక 8 కుప్పకని విలేజ్ ఉండేది. సో నేను దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది అనమాట. సో అంటే వాళ్ళు చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదని నాకు అనిపించింది. సో అక్కడి నుంచి నేను నా జర్నీని టర్న్ చేసుకున్నాను. సో అక్కడి నుంచి స్కల్ప్చర్స్ ఇవి పెన్సిల్ అవి చేయడం స్టార్ట్ చేశాను. సో అలా ఇప్పుడు. ఓకే, సో రియల్ లైఫ్లో హీరోలు కూడా మనకి ఇక్కడ పరిచయం అవుతున్నారండి. ఈ సినిమా చూడడానికి వచ్చారు, వారు కూడా ఇంకా ఇన్స్పైర్ అవుతున్నారు. సో గోపి గారు, మీకు ఎలా అనిపించింది ఈ మూవీ? చాలా చాలా అద్భుతంగా ఉందండి మూవీ. సో యూత్ అందరూ మనం ఇన్స్పైర్ చేసి మన అకాడమిక్స్లో ఎంత స్పోర్టివ్గా చదువుతున్నారో ఇలాంటి క్రీడల మీద కూడా రూరల్లో చాలామందికి అవకాశాలు ఉండవు. ఈ మూవీస్ చూసి గవర్నమెంట్స్ కూడా చాలా అవకాశాలు ఇవ్వాలని థ్యాంక్స్ టు ఎంపైర్ మెగా న్యూజెర్సీ గ్రూప్కి, ఎంపైర్ స్టేట్కి అందరికీ ధన్యవాదాలండి. అందరూ కలిసికట్టుగా ఈరోజు విజయంగా వచ్చి సినిమాని చూసి ఫ్యామిలీ కిడ్స్తో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. కేక్ కటింగ్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ మొత్తం అందరూ ఫ్యామిలీస్తో వచ్చినందుకు వాళ్ళ టైం తీసుకొని చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు అందుకే మెగా అభిమానులంతా కూడా సో వారంతా ఒక ఫ్యామిలీగా వచ్చారు. సో ఇండివిజువల్ ఫ్యామిలీస్గా కాకుండా సో మేము అభిమానులంతా కూడా ఒక పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసి అందరం కలిసి ఈ సినిమా చూడాలని చెప్పేసి పెద్ద సినిమాని చూడడం జరిగింది. చూసిన తర్వాత వారంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో రామ్ చరణ్ నటన చూసి, ఎమోషనల్ సీన్స్ చూసి ఈ మూవీ ఇంత ఇన్స్పైర్డ్ అయ్యే మూవీ తీసినందుకు సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇంతకాలం మేము వెయిట్ చేసినందుకు చాలా మంచి సినిమా అందించారు మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్న పరిస్థితి అండి. అదే నా